హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఏదైతే హ్యాండ్స్ ఉంటుందో ఈ యొక్క హ్యాండ్స్ అంటే రైట్ సైడ్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో, రైట్ సైడ్ ఉన్నటువంటి ఏదైతే ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో దాని మీద లైనింగ్ క్లాత్ని అయితే మాత్రం పెట్టవలసి ఉంటుందండి. ఈ విధంగా పెట్టి నీట్గా స్ట్రైట్గా అయితే మాత్రం స్టిచ్ అయితే మాత్రం వేసుకోవాలండి. అది కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే మాత్రం స్టిచ్ వేసుకోవాలి. ఏదైతే ఎడ్జెస్ లాస్ట్ ఎండింగ్ పాయింట్స్ ఉంటాయో ఆ రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని నీట్గా అయితే మాత్రం స్ట్రైట్గా స్టిచ్ అయితే మాత్రం వేసుకోవాలి. స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక 2-3 లాక్స్ అయితే మాత్రం వేసుకోవాలి. 2-3 లాక్స్ అనేది వేసుకుంటూ 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకుంటూ నీట్గా స్ట్రైట్గా అయితే మాత్రం స్టిచ్ అయితే మాత్రం వేసుకుంటున్నానండి. ఈ యొక్క ప్రొసీజర్లోని వేసుకోవడం వల్ల ఏంటి అంటే మెయిన్ ముఖ్యంగా వచ్చేసి హ్యాండ్స్ దగ్గర హెమ్మింగ్ అయితే అవసరం లేదు. బ్రోకెట్స్ అటువంటి ఫ్యాబ్రిక్స్కి అయితే మాత్రం ఈ విధంగా వేసుకోవడం వల్ల మెయిన్ ముఖ్యంగా మనకి వచ్చేసి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఏదైతే హ్యాండ్ ఉంటుందో కుట్టిన తర్వాత నీట్గా ఈ విధంగా అయితే మనం ఫింగర్తో రఫ్ అయితే మాత్రం చేసుకోవాలి. మీరు బాగా గమనించినట్టయితే కొంతమంది టైలర్స్ అనేది బాగా ఎందుకు రఫ్ చేస్తారో తెలుసా, మనం కుట్టేటప్పుడు వచ్చేసి ముడతలు రాకుండా ఉంటుందండి. రఫ్ చేయకుండా స్టిచ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఎడ్జెస్లోని కొంచెం ముడతలుగా అన్నది క్రాస్లో అన్నది వస్తుందన్నమాట. ఫినిషింగ్ అనేది బాగా రాదు. అందు గురించి అని చెప్పేసి టైలర్స్ అందరూ కూడా ఏది వేసినా సరే డాట్స్ కానీ ఇలాంటివి కుట్టేటప్పుడు ఇప్పుడు కూడా రఫ్ చేస్తారు. సో స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ 2-3 లాక్స్ పెట్టుకొని ఏదైతే లైనింగ్ క్లాత్ ఉంటుందో దాని మీద అన్నది చాలా ఎడ్జ్ కుట్ అయితే మాత్రం వేయాలి. నెక్స్ట్కి అటువంటి వాటికి మనం ఎడ్జ్ కుట్ ఏ విధంగా అయితే వేస్తామో సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే మాత్రం వేసుకోవాల్సి ఉంటుందండి. మెయిన్ ముఖ్యంగా ఒకవేళ బిగినర్స్ కానీ ఈ యొక్క ఎడ్జ్లోని కానీ కుట్టు వేయడం రాదు అనుకుంటే సింగిల్ ఫుటర్స్ని అన్నది కూడా మనం వేసుకొని యూస్ చేసుకొని నీట్గా స్టిచ్ అయితే మాత్రం వేయచ్చు. లెఫ్ట్ సైడ్ పెడితే మీరు రైట్ సైడ్ ఫుటర్ని పెట్టాలి. ఒకవేళ రైట్ సైడ్ కుడితే లెఫ్ట్ సైడ్ ఫుటర్ని అయితే మాత్రం పెట్టాలి. అంటే మీరు ఎటుపక్క అయితే కుడుతున్నారో దానికి ఆపోజిట్లో అయితే ఫుటర్ని అయితే పెట్టాలండి. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఉంటుందో చుట్టుపక్కలంతా కూడా నీట్గా అయితే సైడ్స్ అంతా కూడా కుట్టుకోవాలండి నీట్గా. అదేవిధంగా మనం హ్యాండ్స్ దగ్గర ఖచ్చితంగా 1/2 ఇంచ్ అయితే మాత్రం స్టిచ్ అయితే మాత్రం వదులుకున్నాం కదా సీమ్ ఎలిమెంట్స్ గురించి, కరెక్ట్గా ఆ యొక్క 1/2 ఇంచ్ దగ్గర మాత్రమే స్టిచ్ అయితే వేయాలి. అంతకన్నా ఎక్కువగా కానీ వేస్తే మీకు బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకి అన్నది మనకి ఏవైతే లైన్స్ ఉన్నాయో మనం స్టిచ్ వేసినవి అన్నది కనిపిస్తాయి. సో మనం 1/2 ఇంచ్ ఇచ్చుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ మాత్రమే మనం స్టిచ్ అయితే మాత్రం వేయాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హ్యాండ్ అయితే మాత్రం మనకి కంప్లీట్గా రెడీ అయితే అయిపోయిందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ యొక్క లోత్ అయితే తీసేసుకున్నాను. బ్యాక్ అనమాట, ఇది ఫ్రంట్ అనమాట. సో ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.